మిథునకైతే దేవా కాడి నుంచి ఫోన్ వస్తుంది. అప్పుడు ఇది నిజంగా కళ లేదంటే ఇంకేమైనా అని చెప్పని మిథున అయితే అనుకుంటుంది. దేవా ఏంటి నాకు ఫోన్ చేయడం ఏంటని చెప్పని అప్పుడు ఫోన్ చేస్తుంది. ఇక ఫోన్ ఎత్తంగానే దేవా అయితే చెడమడా అయితే తిట్టినట్టు మాట్లాడతాడు. అప్పుడు ఇంకా మిథున అయితే చాలా ప్రేమగానే తను నవ్వుకుంటూ ఏమంటే ఫోన్ చేసినప్పుడు చాలా ప్రేమగా మాట్లాడాలి అని చెప్పనంటే, నాకు డాక్యుమెంట్లు కావాలి, మొన్న నీ దగ్గర ఇచ్చాను కదా, అవి ఎక్కడ పెట్టావు అంటే, మీరు ఇలా అడిగితే నేను చెప్పను, నాకు గుర్తు రావట్లేదు, మీరు చాలా ప్రేమగా మాట్లాడి ఆ డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయని అడిగితే నేను చెప్తాను అని ఆట పట్టిస్తూ ఉంటుంది. ఈ లోపలైతే సరే మీరు ఎక్కువ మాట్లాడారు, ఇలా కసిరినట్టు మాట్లాడారు అంటే నేను ఫోన్ పెట్టేస్తానంటే, లేదు తల్లి నేను ప్రేమగా మాట్లాడుతున్న, డాక్యుమెంట్స్ ఎక్కడంటే నాకు గుర్తు లేదు, అక్కడికి వస్తే నేను ఎక్కడ పెట్టాను గుర్తు తెచ్చుకొని నేను తీసిస్తాను అని చెప్పంటుంది. అప్పుడు నేనేంటి అక్కడికి రావడం ఏంటి అని చెప్పని దేవ అయితే అంటాడు. సరే రాకపోతే గమ్ముగా ఉండండి అని చెప్పని అనేసి ఫోన్ పెట్టేస్తుంది. అప్పుడు మళ్ళీ ఫోన్ చేసి నేను వస్తున్నాను రెడీగా ఉండు అని చెప్పనంటుంది. ఇంకా ఇంట్లో దగ్గరికి అయితే వచ్చి ఒకటేమైనా బైక్ శబ్దం ఇస్తూ ఉంటాడు. ఇంకా మిథున వాళ్ళ నాన్న అందరూ అయితే అలాగే చూస్తూ ఉంటారు. ఇంకా మిథున అయితే ఇంకా వచ్చేసి అప్పుడు తన పైకి అయితే ఎక్కి ఇంటికైతే వస్తుంది. ఎవరైతే తీసుకొచ్చి నన్ను ఇక్కడ వదిలిపెట్టారో ఇప్పుడు నీ చేత్తో నువ్వే నన్ను తీసుకొని వెళ్తున్నావు అని చెప్పని మిథున అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇంకా ఇంట్లోకి వెళ్ళగానే ఇంకా వాళ్ళ చిన్న వదిన అయితే ఏంటి ఈ దేవ ఏంటి మిథునని తీసుకొని వస్తున్నాడు మళ్ళీ అని చెప్పని అంటే నా రవలి నెక్లెస్ ఇన్ని పోతాయా, తను తీసుకుంటుంది కదా అని చెప్పని తను కంగారు పడుతూ ఉంటుంది. కానీ దేవ అయితే తన్ని ఒక భార్యని లాక్కొచ్చినట్టు తను అట్లా లాక్కొస్తూ ఉంటే మిథునకైతే చాలా సంతోషం వేస్తుంది. ప్రేమ లేదు అంటూనే దేవ మీద ప్రేమ పెంచుకుంటూ ఉంటుంది.